తాగునీరు అందించే బ్యారేజీలపై కవాతులు, బల ప్రదర్శనలు మానుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జనసేన పార్టీకి సూచించారు. ప్రచారాలను జాతీయ రహదారులపై పెట్టుకుంటే మంచిదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్న పార్టీలు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ పాదయాత్రలో ఉన్న ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచి 27 కోట్ల రూపాయల పైగా పరిహారం రావాల్సి ఉందని, కేంద్రం ఆ సొమ్మును విడుదల చేస్తే తాము నిర్వాసితులకు ఇస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,47,000 మంది పోలవరం ప్రాజెక్టును సందర్శించారని, ప్రతిపక్ష నేత జగన్ ఒకసారి కూడా చూడకపోవడం శోచనీయమని మంత్రి అన్నారు. పాదయాత్రలో 108 వాహనాలపై జగన్ ఆడిన డ్రామాను ప్రజలంతా చూస్తున్నారని, ముఖ్యమంత్రి పదవి పిచ్చిపట్టి జగన్ సందులు గొంతుల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. 2019లో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. 57 ప్రాధాన్యత ప్రాజెక్టులో ఇప్పటికే 15 ప్రాజెక్టులను ప్రారంభించామని, మరో 16 కొత్త ప్రాజెక్టులను సైతం పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఓ భాజపా ఎంపీ ఢిల్లీలో కూర్చొని తెదేపాపై విమర్శలు చేస్తున్నారని, ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఎంపీయో ఎవరికి తెలియదని జేవీఎల్ ని ఉద్దేశించి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును, నిర్మాణం జరుగుతున్న తీరును ఆన్లైన్ లో పెడుతున్నామని, ప్రపంచంలో ఎవరైనా ఆ లెక్కలు చూసుకోవచ్చని తెలిపారు. నీటిపారుదల శాఖ పరంగా 4 ఏళ్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, ఖర్చు చేసిన నిధులను వివరాలను మంత్రి వెల్లడించారు. నేషనల్ హైవేలో చేయొచ్చుగా, అక్కడ చేయరు. సందుల్లో గొంతుల్లో మీ సాక్షి పత్రికా ఛానల్లో ఈ ఫోటో ఫినిష్లు చేసుకుని ఎన్ని రోజులు బతుకుతారా, ఎన్ని రోజులు చెప్పుకుంటారా, ఎన్ని రోజులు మోసం చేస్తారా? మళ్ళీ తప్పుకోండి దాంట్లో పేషెంట్లు లేరు, నా మీటింగ్ చెడగొట్టడానికి వచ్చారని మాట్లాడుతున్నాడు. అంటే అదొక్క ఉదాహరణ చాలు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే అసత్య ప్రచారం. 108 వాహనానికి వాళ్ళ పార్టీ కార్యకర్తను తీసుకెళ్తా ఉంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా రాష్ట్ర ప్రజలు కానీ, సోషల్ మీడియా కానీ, ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. నువ్వు మాట్లాడేదాంట్లో ఎన్ని అసత్యాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధ ప్రచారం చేస్తున్నావు. నీకు ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి సందుల్లో నేషనల్ హైవేలో తిరగొచ్చుగా, నేషనల్ హైవేలో చేయొచ్చుగా, అక్కడ చేయరు. సందుల్లో గొంతుల్లో మీ సాక్షి పత్రికా ఛానల్లో ఈ ఫోటో ఫినిష్లు చేసుకుని ఎన్ని రోజులు బతుకుతారా, ఎన్ని రోజులు చెప్పుకుంటారా, ఎన్ని రోజులు మోసం చేస్తారా?